ఊరి పండుగ. ఆ రోజు మహేంద్రవనం పండుగ వాతావరణంతో చాలా హడావుడిగా ఉంటుంది. వామనమూర్తి రఘురామయ్య ఇంటి పక్కనే ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయి. వామనమూర్తి ఇంటికి కూతురుతో పాటు మనవరాలు కూడా వస్తుందని బయట నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు. అది చూసిన రఘురామయ్య అతనితో ఇలా అంటాడు. ఏంటి వామనమూర్తి, ఇంట్లో అంతా సందడిగా ఉంటే నువ్విక్కడ ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఇంకెవరికోసం రఘురామయ్య, నా కూతురు మనవరాలు కోసమే ఎదురు చూస్తున్నాను. వాళ్ళొచ్చేయాలయ్యింది, వాళ్ళ కోసమే ఎదురు చూస్తా ఉన్నాను. ఓహో, నీ మనవరాలు చిట్టి వస్తుందన్నమాట. మన ఊరి పండుగ నీకింకొంచెం ప్రత్యేకం అవుతుందంటావు. ఇంక నీ మనవరాలతోనే సమయానంతా గడుపుతావు. అంత అవకాశం నా మనవరాలు నాకెక్కడిస్తుంది రఘురామయ్య? ఇంటికి రాగానే పరిగెత్తుకొని నీ దగ్గరికి, చెల్లెమ్మ దగ్గరికి వచ్చి మీతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. మహేంద్రవనంలో తాత ఇల్లంటే చిట్టికి మీ ఇల్లే గుర్తుకొస్తుందంట. చిట్టికి నువ్వన్నా మా చెల్లెమ్మన్నా చాలా ఇష్టం అనుకో. అవునవును, ఎప్పుడు ఈ ఊరొచ్చినా చిట్టి మా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంది. మీ చెల్లెమ్మ చేత మంచి మంచి కథలు చెప్పించుకుంటుంది. మొదట్లో నా దగ్గరికి రావడానికి చాలా భయపడేది గాని ఇప్పుడు బాగా అలవాటైపోయింది. అదిగో మాటల్లోనే వచ్చేశారు అని అంటాడు రఘురామయ్య. అక్కడికి వామనమూర్తి కూతురు మనవరాలు చిట్టి వస్తారు. యమ్మా, ప్రయాణం కులాసాగా జరిగిందమ్మా? కులాసాగా జరిగింది నాన్న. అందరూ ఎలా ఉన్నారు? రఘురామయ్య మావయ్య మీరెలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. తాతయ్య, నేను మీ ఊరొచ్చేశాను. ఇక్కడే 3 రోజులుంటామని అమ్మ చెప్పింది. అవును తల్లి, మా ఊళ్ళో పండగ గదా, అందుకే ఈ ఊరు పండక్కి అమ్మ నిన్నిక్కడికి తీసుకొచ్చింది. హాయ్, ఎంచక్క ఈ 3 రోజులు చాలా సరదాగా గడపొచ్చు. ఏమిట్రా వామనమూర్తి, ఇక్కడే వాళ్ళని నిలబెట్టి మాటలు మాట్లాడిస్తున్నావు? ప్రయాణం చేసి అలసిపోయింటారు, వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు అని అంటాడు. వెంటనే వామనమూర్తి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తాడు. కొంత సమయం తర్వాత చిట్టి మెల్లమెల్లగా రఘురామయ్య ఇంట్లోకి వస్తుంది. అతని భార్య రఘురామయ్యతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. నానమ్మా. చిట్టి, నువ్వెప్పుడొచ్చా తల్లి? అమ్మ కూడా వచ్చిందా? ఇందాకే వాళ్ళమ్మతో సహా వచ్చింది. చిట్టిని ఒక్కసారిగా చూసి సంతోషపడతావని నీకు చెప్పలేదు. అవునా? పేరుకి చిట్టి వామనమూర్తి అనే మనవరాలైనా ఏంటో నా సొంత మనవరాల్లాగా అనిపిస్తుందండి. ఇప్పుడు చిట్టి కామాక్షితో ఇలా అంటుంది. నానమ్మా. ఏంటి చిట్టి తల్లి? నేను మా ఊరు నుండి బయలుదేరేటప్పుడు ఈ ఊళ్ళో ఏదో పండగ జరుగుతుందని అమ్మ చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంటికి ఏ పండుగ నానమ్మా? పొద్దున్న బయలుదేరాను. హడావుళ్ళో అమ్మ నాకేమీ చెప్పలేదు. ఈ ఊర్లో అందరూ ఈరోజే ఎందుకు పండుగ చేసుకుంటున్నారు? ఊరు చూస్తే చాలా హడావిడిగా గందరగోళంగా ఉంది. జనాలు అటూ ఇటూ తిరుగుతూ హడావిడిగా ఉన్నారు. ఈ ఊరికి చాలా మంది బయట ఊరి నుంచి కూడా వస్తున్నారు. ఊరంతా ఇంటికొచ్చిన అతిథులతో ఎంతో సరదాగా అనిపిస్తుంది. అసలిది ఏ పండుగ? ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నారు? సంక్రాంతి, దీపావళి లాంటి పండుగలను అందరము చేసుకుంటాము. వాటికైతే కథలుంటాయి. అవి నువ్వే నాకు చెప్పావు కదా. మరి ఈ పండుగకి ఏమైనా కథుందా? నాకు చెప్పవా నానమ్మా? అని చాలా ముద్దుగా అడుగుతుంది చిట్టి. అంత ముద్దుగా అడిగేసరికి రఘురామయ్య, కామాక్షి ఇద్దరూ నవ్వుతారు. అమ్మ చిట్టి తల్లి, నీకీ పండుగ ఎందుకు చేసుకుంటారని తెలుసుకోవాలనుందా? అవును నాన్నమ్మ, తెలుసుకోవాలనుంది. చెప్పవు? సరే చెబుతాను, శ్రద్ధగా వినైతే అని మొదలుపెట్టి పండుగ యొక్క కథని కామాక్షి చెబుతూ ఉంటే కామాక్షి మాటలని రఘురామయ్య కూడా వింటూ ఉంటాడు. నాకు పెళ్లి జరిగి ఈ ఊరైన మహేంద్రవనం వచ్చిన తర్వాత నాకు తెలియక మా అత్తగారిని పండుగెందుకు చేసుకుంటారని అడిగినప్పుడు ఆవిడ నాతో చెప్పిన కథని నీకిప్పుడు నేను చెప్తున్నాను. ఈ పండుగని 7 ఏళ్లకొకసారి ఈ ఊర్లో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అంతకుముందు ఈ పండుగని ఊర్లో జరుపుకునేవారు కాదు. అసలు ఇటువంటి పండగే లేదు.
కొన్నేళ్ల క్రితం ఈ ఊరికి అకస్మాత్తుగా కరువు వచ్చిందంట. తాగడానికి చుక్క మంచినీళ్లు కూడా ఉండేవి కాదట. పొలాలన్నీ ఎండిపోయాయట. బావుల్లోనూ నదుల్లోనూ అసలు నీరే లేకుండా ఉందంట. ఇదొక్కటే కాకుండా అంతు చిక్కని వ్యాధులు ఈ ఊరు చుట్టూ ఉండేవట. దాని వలన ఎంతోమంది చనిపోయారంట. అంతకుముందు ఎంతో చక్కగా అందంగా పిల్లా పాపలతో కలకల్లాడుతున్న ఊరు అకస్మాత్తుగా ఇలా తయారవడానికి కారణం అసలు ఎవరికీ అర్థం కాలేదంట. అయ్యో పాపం, అప్పట్లో ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడ్డారో కదా నానమ్మా. అవును తల్లి, ఆ బాధలు తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఊరు వదిలిపెట్టి వలసలు వెళ్లిపోయేవారంట. ఇంకొందరైతే ఈ ఊరిని నమ్ముకొని కష్టాలు భరిస్తూ ఊరొదిలి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయేవారట. ఈ ఊర్లో బాధలన్నీ చూస్తూ తట్టుకోలేని జమీందారు వంశస్థులు అసలు వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించసాగారు. అవునా, అయితే వాళ్ళకి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికిందంట. వాళ్ళెంత ఆలోచించినా సరే ఈ సమస్యకి పరిష్కారమే దొరకలేదు. ఊరెందుకిలా అయిపోతుందో ఎవరికీ అర్థం కాలేదంట. చాలా మంది దేవుళ్ళకి మొక్కుకొని ఎంతో మంది స్వామీజీల చేత పూజలు చేయించిన ఊరు పరిస్థితి మారలేదు. అలా చివరికి ఆ జమీందారు వంశస్థుల్లో ఒకరికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో దొరుకుతుందని కలొచ్చిందంట. ఇక వెంటనే హిమాలయాలకి వెళ్లి ఈ ఊరి యొక్క సమస్యని తీర్చాలని వెంటనే ఆ జమీందారు వంశస్థులు హిమాలయాలకి వెళ్లారు. వాళ్ళు హిమాలయాలకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది నానమ్మా? వాళ్ళక్కడికి హిమాలయాలకి వెళ్లిన తర్వాత కలలో ఏ సాధువైతే కనిపించారో అక్కడ ఆ సాధు వాళ్ళకి కనిపించారంట. వీళ్ళు ఊరి సమస్యనంతా చెప్పి పరిష్కారాన్ని చూపించమని ప్రాధేయపడ్డారంట. అయినప్పటికీ ఆ స్వామి అయితే అసలు కరగలేదంట. వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళిపోమన్నారంట. అయ్యో పాపం, అంత కష్టపడి వాళ్ళక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళకైతే సమస్యకి పరిష్కారం దొరకలేదన్నమాట. అవును, వాళ్ళకి ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదు. అయినప్పటికీ వాళ్ళు పట్టిన పట్టు విడవకుండా అక్కడే ఉంటూ ఆ సాధువుని రోజు కలుస్తూ తగిన పరిష్కారం చెప్పమని తమ ఊరిని కాపాడమని వేడుకునేవాళ్లు. ఎంత ప్రాధేయపడినప్పటికీ ఆ సాధువు మాత్రం కరగలేదంట. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు దయ చూపట్లేదని ఊరు పరిస్థితి అలా అయిపోవడంతో బాధతో ఆ సాధువు ముందే రక్తం చిందించి ఆత్మార్పణ చేసుకోబోయారు. అప్పుడు ఆ సాధువు కరుణించి వారికి వారి ఊరు పట్ల ఉన్న వాత్సల్యానికి ప్రసన్నమై ఒక తేజవంతమైన మహిమగలిగిన విగ్రహాన్ని వారి చేతికి అప్పగించారంట. అవునా, మహిమగల విగ్రహాన్ని అప్పగించారా? అప్పుడు వాళ్ళు తిరిగి ఊరొచ్చేశారా? సమస్య తీరిపోయిందా నాయనమ్మా? లేదమ్మా, విగ్రహాన్ని వాళ్ళకిచ్చేటప్పుడు చాలా విషయాలు వాళ్ళకి చెప్పారంట. మీ త్యాగానికి గుర్తుగా నేను మీకు ఈ విగ్రహాన్ని ఇస్తున్నాను. ఇది మీ ఊరు బాగు కోసం మీతో తీసుకుని వెళ్ళి కేవలం మీ వంశస్థుల యొక్క ఇంట్లోనే ఉంచి ప్రతిరోజు ఈ విగ్రహాన్ని ఆరాధించాలి. అలాగే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాన్ని ఊరి నడి మధ్యలో పెట్టి ఘనంగా పూజలు నిర్వహించి పెద్ద జాతరలా చెయ్యాలని, అప్పుడు ఊరి ఆడబడుచులందరినీ అతిథులుగా పిలవాలని, అంతేకాకుండా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటి నుంచి పసుపు కుంకుమల్ని సారెగా అమ్మవారి విగ్రహం వద్దకు తేవాలని, వాటిని అమ్మవారికి సమర్పించాలని చెప్పారంటమ్మా. ఇక వెంటనే ఆ జమీందారు వంశస్థులు కృతజ్ఞతలు చెప్పుకొని ఆ విగ్రహాన్ని ఊర్లోకి తీసుకొచ్చి సాధుగారు చెప్పినట్టే పెద్ద జాతర చేశారంట. ఆ జాతర జరిపించినప్పుడు ఊర్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాయంట. ఇక మునుపట్లాగానే ఊరు తయారవడం మొదలైంది. జాతర అయిపోయిన వెంటనే వంశస్థులు ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా తమ దేవుని గదిలో ఉంచి ఇక నిత్యము ఆరాధించేవారంట. ఇలా 7 ఏళ్లకొకసారి ఈ పండగని ఊర్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు మరలా 7 ఏళ్లు పూర్తయింది. అందుకే ఈ పండగని ఊర్లోనే మళ్లీ ఘనంగా చేస్తున్నారు. ఆ పండక్కి నా బంగారు చిట్టి వాళ్ళమ్మతో సహా వచ్చింది.
ఇప్పుడు అర్థమైంది ఈ పండుగ ఈ ఊర్లోనే ఎందుకు జరుపుకుంటారనేది. అది సరే గాని మనం కూడా ఆ సారె పట్టుకొని అక్కడికి ఎప్పుడు వెళ్తాము? ఎప్పుడో ఏంటమ్మా, ఇంకొద్దిసేపట్లో మనందరం కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం. అవును తల్లి, నువ్వు వెంటనే వెళ్ళి త్వరగా తయారవ్వమ్మా, మనందరం కలిసి పూజకెళ్ళాలి అని కామాక్షి అనగానే వెంటనే చిట్టి ఉత్సాహంగా వామనమూర్తి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత అందరూ కలిసి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని తెచ్చిన జమీందారు వంశస్థులు కూడా అక్కడే ఉంటారు. ఆ వంశస్థుల్లో ఈ తరం జమీందారులైన భూపతి ఇంటిలోనే అమ్మవారి విగ్రహం నిత్యము పూజలందుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్లిన రఘురామయ్యని చూసి భూపతి ఇలా అంటాడు. రండి రాఘవయ్య గారు, అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ పండగ ఏర్పాట్లన్నీ మీరు చాలా బాగా చేశారు. మా వంశస్థుల్లో ప్రతి తరం మా వాళ్ళు ఇప్పటి వరకు అమ్మవారి జాతరని ఎంతో ఘనంగా జరిపిస్తూ వచ్చారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఏ లోటు లేకుండా ఈ అమ్మవారి పండుగ దిగ్విజయంగా జరిగి మన ఊరు పసిడి పంటలతో ఆనంద ఆరోగ్యాలతో ఉండాలి. అందుకు మా వంశస్థులు నేను ఈ పండుగ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఎంతైనా అది మన బాధ్యత అని అంటాడు భూపతి. తర్వాత అందరూ కలిసి అమ్మవారికి దండం పెట్టుకుంటారు. అలా 3 రోజుల పండుగ ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. పండుగ పూర్తయిన అనంతరం ఆ విగ్రహాన్ని తిరిగి భూపతి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ మరుసటి రోజు తెల్లవారి విగ్రహానికి పూజ చేద్దామని దేవుని గదిలోకి భూపతి వచ్చేసరికి విగ్రహం కనిపించకపోవడంతో భూపతి ఆశ్చర్యపోతాడు. భూపతికి ఒక్క నిమిషం పాటు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ఆకస్మిక పరిస్థితిని తట్టుకోలేక భూపతి కళ్ళు తిరిగి పడిపోతాడు. భూపతి కళ్ళు తెరిచేసరికి ఊరు జనమంతా అక్కడుంటారు. ఏమైంది భూపతి గారు? మీ ఇంట్లో ఉండాల్సిన విగ్రహం కనిపించకపోవడం ఏంటి? ఆయన ఎన్నో తరాల నుంచి వస్తున్న విగ్రహం పోవటం ఏంటి? వింతగా ఉంది. నాకు అదే అర్థం కావటం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఆ విగ్రహం ఇప్పటి వరకు మా వంశస్థులు చాలా జాగ్రత్తగా ఉంచారు. ఇప్పుడు ఆ విగ్రహం ఎలా పోయిందో, ఎవరు తీశారో తెలియట్లేదు. మీ అందరికీ దండం పెడతాను. దయచేసి ఎవరైనా విగ్రహం తీసుంటే దాన్ని తిరిగి వెంటనే ఇచ్చేయండి. తెలిసి తెలిసి ఇటువంటి పాపాలు చేయకండి. ఎవరైనా ఈ తప్పు మీరు చేసుంటే చేసిన తప్పు చెప్పండి. లేకపోతే ఈ ఊరికి అనార్థాలు తప్పు అని అనగానే ఊరు జనమంతా చాలా భయపడిపోతారు. అందరూ బెదిరిపోతారు కూడా. ఆ విగ్రహం లేకపోతే ఊరికి ఎటువంటి ఆపదలు ముంచుకొస్తాయో అని ఊర్లో వారందరూ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయం ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి రఘురామయ్య దగ్గరికి వెళ్తుంది. ఆ విషయం విన్న రఘురామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవటానికి విగ్రహం పోయిన చోటైనా భూపతి ఇంటికి బయలుదేరతాడు రఘురామయ్య. ఇది ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.